వెల్కమ్ టు పల్లవి టీవీ. ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని హత్యలు, మర్డర్‌లు వివాహేతర సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని చేస్తున్నటువంటి హత్యలు ఏవైతే ఉన్నాయో, అవి ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. తాజాగా ఒక నిజామాబాదు జిల్లాలో జరిగిన ఒక హత్యుదంతం చూస్తే మనకు కళ్ళు చెదిరిపోయాయి. అందరూ షాక్ తినేటువంటి మనకు సినిమా తరహాలో, సినీ ఫక్కీ తరహాలో ఆ మర్డర్ జరిగింది. అసలు ఏం జరిగింది? ఎట్లా జరిగిందనేది వివరాల్లో చూద్దాం. సాధారణంగా అయితే ఒక చదువుకున్న మహిళ ఇంట్లో ఉంటే, భర్త ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తాడు. భార్య కూడా చదువుకొని ఉంటే, "నువ్వు కూడా జాబ్ చేయొచ్చుగా. ఎందుకంటే ఇద్దరు జాబ్ చేస్తే కొంత డబ్బొస్తది. ఆ డబ్బులో ఇంటి రెంట్‌కు పోను, కొంత సేవ్ చేసుకొని పిల్లల చదువులకు ఉపయోగపడతది" అనే ఉద్దేశ్యంతో చాలామంది జాబ్‌కు పంపిస్తారు. నిజానికి ఇద్దరు జాబ్ చేయడంలో కుటుంబం ఇంకా మెరుగైన స్థితిలో ఉంటది. దాన్ని ఎవరు కాదనలేరు. ప్రైవేట్ స్కూల్‌లో ఒక జాబ్ చేస్తున్నటువంటి మహిళ ఆ స్కూల్‌లో ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆ భర్తను చంపి, పిల్లల్ని అనాథలు చేసి ఇప్పుడు జైలుకెళ్ళే పరిస్థితి. ఆ విషాదం ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ జంటకు 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్ళు నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం బోర్గాం అనే గ్రామంలో ఉంటున్నారు. అతని పేరు రమేష్. ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆమె పేరు సౌమ్య. ఈయన ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఈమె ప్రైవేట్ స్కూల్‌లో నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తుంది. నాన్ టీచింగ్ స్టాఫ్ అంటే ఆఫీస్ వర్క్ ఉంటది కదా! ఫీజులు కలెక్షన్ చేయడం కావచ్చు, వాళ్ళకి ఎగ్జామ్స్ సంబంధించి పిల్లలకు సంబంధించి అడ్మిషన్స్, ఎగ్జామ్స్ వీటి నిర్వహణ కావచ్చు. ఆఫీస్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తుంది ఈమె. ఓకే. వీళ్ళ వైవాహిక జీవితం ఆనందంగా నడుస్తోంది. వీళ్ళకి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. వీళ్ళిద్దరు జాబ్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. కుటుంబం సాఫీగా నడుస్తా ఉంది. సరే. ఇక్కడి దాకా అంతా బానే ఉంది. ఇంట్లో ఇద్దరు పని చేయడం వల్ల కుటుంబం బానే ఉంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బానే ఉంది. పిల్లలు స్కూలుకి పోతున్నారు, చదువుకుంటున్నారు. అంతా బాగే ఉంది. ఈమెకేముంది? సౌమ్య ఉంది గదా! సౌమ్యకు భర్తతో దొరికే సుఖం సరిపోలేదు. ఏం జేసింది? వీడి పేరు దిలీప్. వీడేం జేస్తాడు? సౌమ్య పనిజేసే స్కూల్‌లో పీఈటీగా పనిజేస్తున్నాడు. సౌమ్య నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిజేస్తున్న ఏదైతే స్కూల్ ఉందో ప్రైవేట్ స్కూల్‌లో పీఈటీగా పనిజేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీళ్ళిద్దరు వివాహేతర సంబంధం దారితీసిన విషయం స్కూల్‌లో తెలిసింది. స్కూల్‌లో తెలిసిన తర్వాత భర్త రమేష్ ఉన్నాడుగా, ఇతనికి కూడా తెలిసింది. ఇతనికి తెలిసిన తర్వాత ఏమైందంటే పిలిచి మాట్లాడిండు. "ఇది పద్ధతి కాదు. ఇట్లా బాగుండదు. ముగ్గురు పిల్లలున్నారు. అట్లా ఇట్లా" అని బెదిరించిండు. ఎవరిని బెదిరించిండు? దిలీప్ ఎవడైతే ఉన్నాడో ఆ దిలీప్‌ని బెదిరించిండు. ఈమెను వాళ్ళ భార్యను కూడా బెదిరించిండు. గట్టి వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇస్తే ఇద్దరు కొద్దిగా తగ్గినట్టు దగ్గిర్రు. తగ్గిన తర్వాత మొన్న ఆగస్ట్ నెలలో ఏం చేసిండంటే ఎట్లాగో రమేష్‌ని అంతం చేయాలి. ఈయన పేరు రమేష్. ఈ రమేష్‌ని అంతం చేసి మన ఇద్దరం హ్యాపీగా ఉందాం. రమేష్‌ని అంతం చేద్దాం. మన ముగ్గురు పిల్లలు, నువ్వు, నేను హ్యాపీగా ఉందామని ప్లానేసింది ఈమె. ఈ ప్లానేసిన తర్వాత ఏం చేసిందంటే, ఆగస్ట్ నెలలో ఈ దిలీప్ అనేటోడు కారుతోని గుద్దిండు. రమేష్ బైక్ మీద పోతా ఉంటే రోడ్డు మీద కారుతోని గుద్దిండు. కారుతోని గుద్దితే రమేష్ కింద పడిపోయి చాలా దెబ్బలు తగిలి ప్రాణాలతోని బయటపడ్డాడు. ఆ కారుతోని గుద్దింది విషయం ఈ దిలీపే అని, కారుతో గుద్దింది దిలీపే అని రమేష్‌కప్పుడు తెలవదు. అప్పుడే ప్లాన్ నంబర్ 1 అప్పుడే మర్డర్ ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ మిస్ అయింది. ఇక అప్పుడు మిస్ అయింది. ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ యథావిధిగా నడుస్తా ఉంది. మొన్న ఏం చేశారంటే 21 తారీఖు, గత నెల 21 తారీఖు ఏమైందంటే, ఇతను చంపడానికి ఒక సుపారీ గ్యాంగ్‌ని మాట్లాడుకుంది. సౌమ్యను ఉన్నాడుగా వీడు దిలీపు, వీడు. ఈ సుపారీ గ్యాంగ్‌ని మాట్లాడుకున్నారు. ముగ్గురు మాట్లాడి చంపడానికి 35,000కి మాట్లాడింది. ఆ 35,000కి ఈమెకి ఎక్కడి నుంచి వచ్చినాయి అప్పటిదప్పుడు అంటే, ఈమెకున్న గోల్డ్ రింగ్ ఉంటది కదా! గోల్డ్ రింగ్‌ని అమ్మేసి 35,000 తీసుకొచ్చి సుపారీ గ్యాంగ్‌కు ఇచ్చింది. సుపారీ గ్యాంగ్ ప్లాన్ ఏంటి అంటే, మనం చూస్తే ఒకసారి ఫస్ట్ 10 నిద్ర మాత్రలు వాటర్‌లో ఎయాలె. ఈ వాటరు రమేష్‌కు తాగిపియాలె. ఈమె ఏం చేసింది సౌమ్య, 10 నిద్ర మాత్రలు ఏసి తాగిపిచ్చింది. అతడు స్పృహ కోల్పోయిండు. స్పృహ కోల్పోయిన తర్వాత సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉందో 35,000 తీసుకున్న ఆ ముగ్గురు వచ్చి రమేష్‌ని చంపేయాలి. ఇది ప్లాన్. ప్లాన్ పకడ్బందీగా అయిపోయింది. వాళ్ళకు అమౌంట్ కూడా ఇచ్చేసింది. వాళ్ళు తీరా టైంకి ఏం చేసిర్రు, ఈయన స్పృహ కోల్పోయిండు కదా! 10 నిద్ర మాత్రలు నీళ్ళలో కలిపి నీళ్ళు తాగిపించిన తర్వాత ఈయన స్పృహ కోల్పోయిండు. వెంటనే వచ్చి చంపేయాలి. కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలే. ఎవరు? సుపారీ గ్యాంగ్ భయపడ్డారు. 35,000 అయితే అడ్వాన్స్ తీసుకోను కానీ భయపడ్డారు. చంపడానికి భయపడ్డారు. ఇక ఎట్లాగో లాభం లేదు. మళ్ళీ ఈ ప్లాన్ కూడా మిస్ అయితాయి. ఎందుకంటే ఫస్ట్ ప్లానే మిస్ అయింది. కారుతో గుద్దినప్పుడే రమేష్ చనిపోవాల్సింది. నిజానికి అది జరగలే. అయితే ఏం చేసింది ఈమె, ఇట్లయితే లాభం లేదని వెంటనే దిలీప్‌కి ఫోన్ చేసింది. దిలీప్ వచ్చేసిండు. సౌమ్య ఇద్దరు కలిసి ఏం చేసిర్రు, గొంతు నులిమి హత్య చేసిర్రు. అంటే ఆయన స్పృహలో లేనప్పుడే గొంతు నులిమి హత్య చేసిర్రు రాత్రి. రాత్రి హత్య చేసిండు. దిలీపు కామ్‌గా ఎళ్ళిపోయిండు. తెల్లారామ లేచేసరికి ఒకటే గగ్గోలు పెట్టి ఏడుస్తూ
మా ఆయన గుండెపోటు వచ్చి చనిపోయిండు, గుండెపోటు వచ్చి చనిపోయిండు అని అందరిని నమ్మించింది. ఇక వీళ్ళ ప్లాన్ ఏంటంటే గుండెపోటుతోని చనిపోయిండు అంటే ఈయన ఈయన పేరు మీద, దిలీప్ పేరు మీద 2,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. 2 క్రోర్స్ ఇన్సూరెన్స్. ఈయన చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే గుండెపోటుతో గానీ, యాక్సిడెంటల్‌గా గాని చనిపోతే రూ. 2,00,00,000 ప్రీమియం వస్తది. బీమా వస్తది. ఈయనని చంపేసి ఆ బీమా డబ్బులతోని మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చనుకున్నది. కానీ దొరికిపోయింది. ఈయనని చంపిన తర్వాత గుండెపోటుతోని చనిపోయిందని చెప్పింది. అదే రోజు చనిపోయిన రోజే వీళ్ళ తమ్ముడు, రమేష్ వాళ్ళ తమ్ముడు విదేశాల్లో ఉంటాడు. రమేష్ వాళ్ళ తమ్ముడు విదేశాల్లో ఉంటాడు. చనిపోయిండు ఇట్లా మీ అన్నయ్య చనిపోయిండు అని ఇక్కడున్న స్థానికులు ఆయనకు చెప్తారు కదా ఫోన్ చేసి. అయితే ఇక్కడున్న స్థానికులు ఆ డెడ్ బాడీ దగ్గరికి పోయినప్పుడు గుండెపోటుతోని చనిపోయిండు, కిందేశారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ఆ గ్రామస్తులు పోయి చూసినప్పుడు గ్రామస్తులు గమనించింది ఏందంటే మెడ మీద కొన్ని గాయాలు కనిపించినాయి. ఈ గాయాలు కనిపించగానే వాళ్ళ స్థానికులకు డౌట్ వచ్చింది. ఇది గుండెపోటుతోని చనిపోయినది కాదు, దాని మీద గాయాలున్నాయి కదా అని వాళ్ళకి స్థానికులకు డౌట్ వచ్చింది. కానీ ఎవరు ముందుకొచ్చి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే చావు జరిగినటువంటి ఇంట్లలో ఈయన అసలు గుండెపోటుతోని చనిపోయి ఈయనను చంపిరు, హత్య చేసిరని చెప్పేంత ధైర్యం ఎవరికీ ఉండదు స్థానికులకు. కాబట్టి ఆడ విషాద ఉంటాయి కాబట్టి ఎవరు ముందుకొచ్చి చెప్పలేకపోయారు. వాళ్ళు ఏం చేసిర్రు అంటే విదేశాల్లో ఉన్నటువంటి రమేష్ తమ్ముడికి ఈ విషయం చెప్పిర్రు. ఇట్లా మీ అన్నయ్య చనిపోయిండు కదా, మీ అన్నయ్య చనిపోయింది గుండెపోటుతోని చనిపోయినట్టు అనిపించలేదు. ఆయన మెడ మీద కొన్ని గాయాలు కూడా ఉన్నాయి. గొంతు నులిమినట్లు గాయాలు కూడా ఉన్నాయి. మేము చూసినామని కొంతమంది ఫోన్ చేశారు. ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయనకి ఇప్పటికిప్పుడు ఇక్కడికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అయితే ఏం చేసినా అంటే ఆ లోపే వీళ్ళ సాంప్రదాయాల ప్రకారం ఇతన్ని పూడ్చిపెట్టారు. తీసుకపోయారు, అంత్యక్రియలు అయిపోయినాయి, పూడ్చిపెట్టేశారు. పూడ్చిపెట్టారు. అయినప్పటికీ వాళ్ళ తమ్ముడికి మా అన్నయ్య నిజంగా గుండెపోటుతోని చనిపోలేదొచ్చు, స్థానికులు ఇట్లా చెప్తున్నారు కదా, ఎందుకైనా మంచిదని వీళ్ళ తమ్ముడు ఏం చేసిండు, పోలీసులకు ఫోన్ చేసిండు. ఆ మండలం పోలీసులకు ఫోన్ చేసి మా అన్నయ్య డెత్ మీద నాకు అనుమానం ఉంది, దీన్ని మీరు విచారణ చేయాలి, ఖచ్చితంగా మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయాలని ఆయన ఫోన్లోనే పోలీసులు ఫోన్లో చేసినటువంటి ఫిర్యాదుకు పోలీసులు స్పందించి వెంటనే అక్కడికి వెళ్ళి పాతిపెట్టిన శవాన్ని, పూడ్చిపెట్టిన శవాన్ని మళ్ళీ బయటికి తీసి పోస్ట్ మార్టం చేసింది. పోస్ట్ మార్టం చేస్తే నిజంగానే గొంతునున్నట్లు గాయాలున్నట్లు పోస్ట్ మార్టం తేలింది. ఇక వెంటనే సౌమ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తే తేలింది ఏంది అంటే ఎస్ నిజమే, మేమే చంపేసినాం, నేను దిలీప్ కలిపి చంపేసినాం, 2,00,00,000 బీమా వస్తే మేము బయటికి పోయి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం అని ఈ విషయం మొత్తం పోలీసుల ముందు బయటపెట్టింది. ఎంత దారుణం చూడండి. 3 పిల్లలు, భర్తకు ఉద్యోగం, నీకు ఉద్యోగం, సజావుగా సాగుతున్న ఈ సంసారంలో బయట వ్యక్తి వచ్చి ఎంత కల్లోలను సృష్టించేలా ఈమె చేసిందో చూడండి. చేసిన తర్వాత మొత్తం విచారణలో అసలు ఫస్ట్ నుంచి ఏం జరిగిందనే విచారణలో పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేయగా ఫస్టే ఎవరైతే ఈ రమేష్ ఉన్నాడు కదా, ఈ రమేష్‌ని చంపడానికి ఒక అటెంప్ట్ చేసినాం, కారుతో గుద్దితే అతను ప్రాణాలతో బయటపడ్డాడు. మళ్ళీ సెకండ్ టైము ఇట్లా సుపారీ గ్యాంగ్ ఇచ్చినామనగా ఆ సుపారీ గ్యాంగ్ ఎవడెవడో పిలువురా అంటే వాళ్ళు కూడా 35,000 తీసుకున్న పాపానికి ఆ సుపారీ గ్యాంగ్ వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తానికి 5గురిని, అటు 3 ఇటు వీళ్ళిద్దరిని 5గురిని రిమాండ్‌కి పంపించారు. తన తాత్కాలిక సుఖం కోసం, శారీరక సుఖం కోసం ఈ మహిళ చేసిన ఒక తప్పు వల్ల భర్త చనిపోయిండు. 13 ఏళ్ళు కాపురం, 3 పిల్లలు, ఈమె భర్త చనిపోయిండు. 3 పిల్లలు ఇప్పుడు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. ఈ 3 పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వీళ్ళు అనాథలుగా మారారు. తండ్రి చనిపోయిండు, తల్లి జైలుకి పోయింది. ఇక అసలు వాళ్ళకెవరు దిక్కు? అంటే మహిళ తీసుకునే ఒక నిర్ణయం వల్ల ఒక కుటుంబం మొత్తం ఎట్లా చిన్నాభిన్నం అయిపోయి ప్రశ్నార్థకంగా మారుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. ఇట్లాంటి పరిస్థితి సమాజంలో మరిన్ని జరగకూడదని మనము కోరుకుందాం. స్టే ట్యూన్ టు పల్లవి.